బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బడా రైతులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అక్రమంగా రైతు బంధు పొందిన వారి నుంచి తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామానికి ఓ రైతుకి నోటీసులు ఇచ్చింది. 33 ఎకరాల భూమి ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నప్పటికీ రైతు బంధు తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. రైతు బంధు కింద తీసుకున్న 16 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది ప్రభుత్వం. మేడ్చల్ జిల్లాలో ఇలాంటి కేసులు భారీగా ఉన్నట్లు గుర్తించారు. 100 కోట్లలో అనర్హులకు రైతు బంధు వాటిని రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ప్రతి సీజన్లో రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు కింద 345.36 కోట్లకు సంబంధించి అంశం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సాగు భూములు లెక్కిస్తే 222 కోట్లు ఉన్నట్టుగా 222 కోట్లు సరిపోతాయంటూ కూడా రైతు సంఘాలకు సంబంధించి చెప్తున్నట్టుగా సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు బంధుకి సంబంధించి బడా రైతులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. అక్రమంగా రైతు బంధు పొందిన వారి నుంచి తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన ఓ రైతుకు నోటీసులు ఇచ్చింది. 33 ఎకరాల భూమి ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నప్పటికీ రైతు బంధు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో రైతు బంధు కింద తీసుకున్న 16 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది ప్రభుత్వం. మేడ్చల్ జిల్లాలో ఇలాంటి కేసులు భారీగా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా ఎన్ని కేసులు ఉండొచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, అలాగే అధికారులు ఎటువంటి అంశాలను పరిశీలించి వీటిని రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి కేసులను గుర్తించడం జరిగింది, మొత్తంగా ఎన్ని వందల కోట్లు ఉండొచ్చు అంటూ కూడా ఎన్ని కోట్లు ఉండొచ్చు అంటూ కూడా ఇక్కడ అధికారులు అంచనా వేయడం జరుగుతోంది? సార్, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో అక్రమాలు జరిగాయనేటువంటిది విమర్శలు చేశాయి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వరుసగా. ఎందుకంటే సాగు చేయనటువంటి భూములకి చాలా పెద్ద ఎత్తున భూస్వాములుగా ఉన్నటువంటి వారికి, ట్యాక్స్ కట్టేటువంటి వారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, పెద్ద పెద్ద స్థానంలో అంటే బడా వ్యాపారవేత్తలకు కూడా రైతు బంధు ఇచ్చారు. దాని పేరిట ప్రజాధనాన్ని వృధా చేశారు అనేటువంటిది. అంటే వారికి రైతు పెట్టుబడి సహాయం అవసరం లేనటువంటి స్టేజ్లో కూడా అందరి అకౌంట్లలో డబ్బులు వేసి ఆన్లైన్లో అకౌంట్లో డబ్బులు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ సర్కార్ చర్యలు మొదలు పెడతా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంటే అది అగ్రికల్చర్ ల్యాండ్గా ఉండి దాని పేరిట రైతు బంధు పేరిట డబ్బులు ఎవరైతే పెట్టుబడి సాయం తీసుకున్నారో దానికంటే ముందుగానే వాటిని ప్లాట్ల రూపంలో అమ్మేయడం కానీ, గుట్టలు శిఖం భూములుగా ఉండేటువంటి వాటికి కూడా రైతు బంధు పెట్టుబడి సాయం కింద తీసుకున్నటువంటి అమౌంట్ని తిరిగి రాబట్టే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలానికి సంబంధించి పోచారం గ్రామంలో ఒక వ్యక్తికి నోటీసు జారీ చేశారు ప్రభుత్వం. మొత్తం 16 లక్షలు గతంలో తీసుకున్న రైతు బంధు నిధులని తిరిగి చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇక ఈ కేవలం ఆ ప్రాంతం మేడ్చల్ ప్రాంతంలో ఈ ఒక్క వ్యక్తే కాకుండా ఇంకా మిగతా ప్రాంతాల్లో మేడ్చల్ మొత్తం నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ రైతు బంధు పేరిట భారీగా అక్రమాలు జరిగాయి అనేటువంటిది నోటీస్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. వారందరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది త్వరలోనే. మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 345 కోట్లకు పైగా నిధులు అవసరం అయ్యేటువంటి అవకాశం ఉంటే కేవలం సాగు చేసేటువంటి భూములకు పంచితే కనుక రైతు బంధు సాయం కింద పెట్టుబడి సాయం అందజేస్తే కేవలం 220 కోట్లకు పైగానే అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకా ఒక 120 కోట్లకు పైగా డబ్బును అదనంగా ప్రజాధనాన్ని ఇలా బడా వ్యక్తులకు, అసలు వ్యవసాయం చేయనటువంటి వ్యక్తులకు భూ బదలాయింపు జరిగినప్పటికీ కూడా ప్లాట్ల రూపంలో అమ్ముకున్నటువంటి వారికి ఆ డబ్బును చెల్లించారు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి వారందరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా వృధా అయినటువంటి ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన రేపు జరిగేటువంటి అసెంబ్లీలో వాడివేడి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. చూడాలి ఈ రైతు పేరిట రైతు బంధు తీసుకున్నటువంటి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతారో, తీసుకున్న నిధులని తిరిగి ప్రభుత్వం నోటీస్కు స్పందించి చెల్లిస్తాడా లేదా అనేటువంటిది చూడాలి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి అవకతవకలు జరిగాయి. మనం గతంలో కూడా చూసాం. రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా వెంచర్లుగా మార్చి ఆ వెంచర్లకు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వెంచర్లుగా మారిన భూములకు కూడా రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందింది అనేటువంటి ఆరోపణలు గతంలో చూసాం. సో ఇప్పుడు రికవరీ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి మరి రికవరీకి సంబంధించినటువంటి విషయంలో నోటీసులు అందుకున్న వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.
ఎందుకంటే అదేం చిన్న మొత్తం కాదు, దాదాపుగా లక్షల్లో ఉన్న వ్యవహారం. ఈ నేపథ్యంలో రికవరీ కనుక కాకపోతే ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేస్తోంది, రికవరీకి సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతోంది? ఖచ్చితంగా 100%. ఎందుకంటే రైతు రుణమాఫీ, ఒక బ్యాంకులో మీరు రుణం తీసుకున్నా, క్రెడిట్ కార్డు తీసుకున్నా, దీనికి సంబంధించినటువంటి విషయంలో ష్యూరిటీ ఉంటుంది. ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వట్లేదు, ప్రభుత్వాన్ని కానీ బ్యాంకులను కానీ మోసం చేయట్లేదు అనేటువంటిది సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి ఉంటుంది. గతంలో మనం చూసాం. సో ఇక్కడ అవన్నిటికీ సంబంధం లేకుండానే అసలు మీకు వ్యవసాయ భూమి ఉంటే ఆ వ్యవసాయ భూమిని గుర్తించి ప్రభుత్వం ఆటోమేటిక్గా మీ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తూ ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో ఈ వ్యక్తులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. వీళ్ళంతకు వీళ్ళు రైతు బంధు కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం, అంటే సంవత్సరంలో 2 సార్లు ఇస్తారు రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం. కాబట్టి వీళ్ళంతకు వీళ్ళు అప్లై చేసుకునేది లేదు. మీకు పేరిట భూమి ఉండి బ్యాంకుతో టైఅప్ అయి ఉంటే, మీ నెంబరు, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, మీ పాస్బుక్ సంబంధించిన టైప్ ఉంటే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉంటాయి. మరి వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేస్తారో చూడాలి. మరి దీనికి సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ ఏం లేదు, ప్రభుత్వమే గుర్తించింది. ఈ భూమి ఉన్న అందరికీ పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, 1 ఎకరం ఉన్నా, అర ఎకరం ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నా అందరికీ ఇచ్చారు. సేమ్ అదే రైతు బంధు, రైతు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం. మరి ఆ విషయంలో ఇప్పుడు డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి తిరిగి చెల్లిస్తాడా, ఆయన కూడా కోర్టును ఆశ్రయిస్తారా, ఎలాంటి సమాధానం చెప్తాడో చూడాలి ప్రస్తుతానికి. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా అంటే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాలపైన ఈ రివ్యూ చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. రైట్ మధు, మొత్తకైతే మాత్రం బడా రైతులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అక్రమంగా రైతు బంధు పొందిన వారి నుంచి తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన ఓ రైతుకి నోటీసులు ఇచ్చింది. 33 ఎకరాల భూమి ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నప్పటికీ రైతు బంధు తీసుకున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రైతు బంధు కింద తీసుకున్న 16 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది ప్రభుత్వం. మేడ్చల్ జిల్లాలో ఇలాంటి కేసులు భారీగా ఉన్నట్లు గుర్తించారు. 100 కోట్ల రూపాయల అనర్హులకు సంబంధించి రైతు బంధు ఉందంటూ కూడా గుర్తించడం జరుగుతోంది. వాటిని రికవరీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది అనే మాట వినిపిస్తోంది. ప్రతి సీజన్లో రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు కింద 345.36 కోట్ల రూపాయలకు సంబంధించి అక్కడ ఇన్ఫాక్ట్ అది జరిగేదని చెప్పి తెలుస్తోంది. నేపథ్యంలో సాగు భూముల లెక్కలు కనుక తీస్తే 222 కోట్ల వరకు ఉంటుందనేది అంచనా. అంటే సరిపోతాయంటూ కూడా రైతు సంఘాలకు సంబంధించి ఇటు విజ్ఞప్తులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు బడా రైతులకు సంబంధించి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చిందంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది.